ఓపెన్ చేశారా? ఇంజిన్ ట్రబుల్ ఓపెన్ చేశారా? Yes, sir. Yes, sir. పేజ్ నెంబర్ 87. Okay, who is going to read? I'll go with Gayatri. Gayatri, unna talli? Yes, sir. Gayatri will read and just a second. Karthik, you're there? Yes, sir. And Hemant, are you there? Yes, sir. Supraja, Sir. Tejasvi, Yes, sir. then Lakshmi Priya. Yes, sir. Follow అవుతున్నారా? Gayatri, will you start reading talli? Let us go with the taking off chadam. Taking off. Have you ever seen MEK? Meelavaru Kotishwarudu. Suppose you reach the final round of MEK and win the prize money. క్వశ్చన్ అడిగాం కదా ఇక్కడ, క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చెప్పుకుందాం. ఓకే, చూసారా? ఎంఈకే చూసారా మీలో? Yes, sir. Yes, sir. Yes, sir. ఇష్టం అండి? ఎంఈకే ఇష్టమేనా? బాగుంటది కదా? Yes, sir. Yes. Yes, sir. హేమంత్ వెళ్దామా? ఎంఈకేకి వెళ్దామా? ఛాన్స్ దొరికితే వెళ్తాను సార్. ఛాన్స్ దొరికితే వెళ్దాం. ఓకే, గుడ్ గుడ్. రైట్, తల్లి చదువు తల్లి. Suppose you reach the final round of MEK and win the prize money worth rupees 1 crore. How would you feel? 1 crore గనక మీకు తగిలితే, హేమంత్ 1 crore వచ్చింది అనుకుందాం, Yes, sir. ఏం చేస్తావు? ఆలోచిస్తున్నావు ఏంటి హేమంత్? ఏం చేస్తావు 1 crore వస్తే? సరే ఆలోచిస్తున్నాడు. చరిష్మా, Sir. 1 crore వస్తే ఏం చేస్తావు తల్లి? ఇండియా అంతా ఒకసారి ట్రిప్ వేస్తాను సార్. ఇండియా అంతా ట్రిప్ వేస్తావు. వెరీ నైస్. వాట్ అబౌట్ కార్తిక్? మంచి హౌస్ కట్టుకుంటాను సార్. మంచి హౌస్ కట్టుకుంటాడు. గుడ్. తేజస్వి? I'll give it to my mother, sir. You will give it to your mother. Okay. Supraja, what will you do? Sir, I will donate to the poor, sir. You will donate to the poor. What is Chandrarao ఏం చేస్తాడు చూద్దాం. What will Chandrarao do? బిల్డింగ్ కట్టుకుంటాను సార్. బిల్డింగ్ కట్టుకుంటావు. What about Aviram? Aviram లేడా? Sir, I'm late to the class, sir, today. క్లాస్. ఓకే, లేట్ టు క్లాస్ కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పు నాకు. Yes, sir. నీకు ఎంఈకే మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్ళిన తర్వాత 1 crore అమౌంట్ వచ్చింది అనుకుందాం, ఏం చేస్తావు? అందరూ ఆన్సర్స్ చెప్పారు. చరిష్మా అంది ఇండియా అంతా టూర్ వేస్తానంది. తర్వాత కార్తిక్ ఏదో అన్నాడు ఇల్లు కట్టుకుంటా అన్నాడు, పూర్కి ఇస్తాడు, మమ్మీకి ఇస్తాను. గాయత్రి ఏమంటుంది? గాయత్రి ఏం చేస్తుంది చూద్దాం. Parents కి ఇస్తాను సార్. పేరెంట్స్కి ఇస్తాను కదా తల్లి. గుడ్. సో ఇలాగా మనందరికి చాలా ఆనందంగా ఉంది కదా. డబ్బు రాగానే మనకి తెలియని ఆనందం వచ్చేస్తుంది. సో ఈ లెసన్ ఏమిటంటే, అలాగా ఒక జాక్ పాట్ వస్తే అప్పుడు ఆడికి వచ్చిన ప్రాబ్లమా లేకపోతే ఇక్కడ ట్రబుల్ అంటున్నాడు. ట్రబుల్ అంటే డెఫినెట్లీ నెగిటివ్ మీనింగ్ కాబట్టి ఏం జరుగుద్దో చూద్దాం. చదువు తల్లి. What would be your plans and programs? మీ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడే విన్నాను నేను. ఏమేమి విన్నారు? మా పేరెంట్స్కి ఇస్తాము, ఇల్లు కట్టుకుంటాము, ఇండియా అంతా టూర్ వేస్తాము, ఏమండి ఇలాగ రకరకాలు చెప్పుకున్నారు. సో లెట్ us see what will happen. How would your friends react? How would your friends react? ఆబ్వియస్లీ మనలోకి ఏమవుతుందంటే చాలా మందికి అయ్యో నాకు రాలేదు, ఆడికి వచ్చేసిందని కుళ్ళు ఉంటుందా ఉండదా? సార్. Yes, sir.
ఉంటది. సో హౌ వుడ్ పీపుల్ అరౌండ్ యూ రియాక్ట్? మన చుట్టూరు ఉన్న జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అది కూడా చూద్దాం. తర్వాత చదువు తల్లి. Could this lump sum prize money creates troubles for you? ట్రబుల్ క్రియేట్ చేస్తుందా లేదా అది తెలియాలంటే లెసన్ చదవాలి. టు ఫైండ్ అవుట్ రీడ్ ఆన్. సో లెట్ us రీడ్ ద స్టేట్మెంట్. సెంటెన్స్ చదువుదాం. చదివిన తర్వాత ఏమైంది అన్నది చూద్దాం. ఓకే, కంటిన్యూ తల్లి. యూ నీడ్ టు రీడ్ టు ద ఫస్ట్ ఫుల్ స్టాప్ వరకు చదవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes, sir. There came down to our town some years ago, said the talkative man, a showman owning an institution called the Gaiety Land. సో ఇక్కడ గైటీ ల్యాండ్ అని ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీ ఏంటంటే సర్కస్ కంపెనీ అన్నమాట. గైటీ ల్యాండ్ సర్కస్ కంపెనీ పేరేంటి? చరిష్మా, సర్కస్ కంపెనీ పేరేంటి? Gaiety Land, sir. గైటీ ల్యాండ్. దాని యొక్క ఓనర్ మాట్లాడుతున్నాడు. ఓకేనా? సో కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే గైటీ ల్యాండ్ అనే ఒక సర్కస్ కంపెనీ ఈ టౌన్కి వచ్చిందంట. చదువు తల్లి. Overnight, our Gymkhana grounds became resplendent with banners and streamers and colored lamps. ఓవర్ నైట్ ఇది ఎక్కడికి వచ్చిందంటే జిమ్ఖానా గ్రౌండ్స్. ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళారా మీలో ఎవరన్నా? Yes, sir. హైదరాబాద్ లో జిమ్ఖానా గ్రౌండ్స్ అని చాలా ఫేమస్ అండి. తెలుసా మీకు జిమ్ఖానా గ్రౌండ్స్? ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడన్నా విన్నావా జిమ్ఖానా గ్రౌండ్స్ అని? విన్నాను కానీ వెళ్ళలేదు సార్. విన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, పెరేడ్ గ్రౌండ్స్ విన్నారా? Yes, sir. రైట్, పెరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉంటదండి జిమ్ఖానా గ్రౌండ్స్. చాలా పాపులర్, ఎగ్జిబిషన్స్ అయ్యి జరుగుతూ ఉంటాయి అక్కడ. సో బికేమ్ ఓవర్ నైట్, ఆ రాత్రికి జిమ్ఖానా గ్రౌండ్స్ ఏమైందంటే రెస్ప్లెండెంట్ అంటే చాలా కలర్ఫుల్ అండి. గాయత్రి, యు ప్రొనౌన్స్ దిస్ వర్డ్. Resplendent. రెస్ప్లెండెంట్ అంటే వెరీ కలర్ఫుల్ అనమాట. కలర్ఫుల్ గా తయారైపోయిందంట. ఏది కలర్ఫుల్ గా తయారైపోయింది? జిమ్ఖానా గ్రౌండ్స్ విత్ బ్యానర్స్, స్ట్రీమర్స్ అండ్ కలర్డ్ ల్యాంప్స్ అంటే చూసారు, కలర్ నియాన్ లైటింగ్ తోటి మనకి ఎగ్జిబిషన్ లో అది బయట కలర్ గా లైట్స్ పెడతారు కదా. సో అలాగా జిమ్ఖానా గ్రౌండ్స్ అంతా బ్యానర్స్, స్ట్రీమర్స్ అండ్ కలర్డ్ ల్యాంప్స్ తోటి జిమ్ఖానా గ్రౌండ్ అంతా తయారైందంటండి. దేనికోసం తయారైంది చరిష్మా? Sir, దేనికోసం జిమ్ఖానా గ్రౌండ్స్ కలర్ ల్యాంప్స్ తోటి పెట్టి తయారు చేశారు? circus, no, sir. గైటీ ల్యాండ్ కి ఒక ఎగ్జిబిషన్ లాంటిది వచ్చిందంట, సర్కస్ లాంటిది. అర్థమైందమ్మా? Yes, sir. ఫాలో అవుతున్నారా నాన్న? వినిపిస్తుందా? క్లియర్ గా ఉందా వాయిస్? Yes, sir. Yes, sir. రైట్. మీకు లెసన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయా అమ్మా? ఒకటి చెప్పండి నాకు క్లారిటీగా. Yes, sir. అర్థం అవుతున్నాయా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి? రైట్. ఒకవేళ కనుక మీకు అర్థం అవ్వకపోతేనన్నా మళ్ళీ చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. బట్ లెసన్ మాత్రం జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది లెసన్ యాజ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ అ మూవీ. ఒక మూవీని మనం ఎలాగా ఇంట్రెస్ట్ తోటి చూస్తామో అలాగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకోసారి చదవక్కర్లేదు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చదవక్కర్లేదు. ఒక్కసారి లెసన్ వింటే మాత్రం లెసన్ చాలా క్లియర్ గా ఉంటది. మనం సొంతంగా కూడా ఆన్సర్స్ రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ నోట్స్ లో ఉన్నది చదువుకొని రాయాలని కండిషన్ ఏం లేదు. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది లెసన్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్ అండ్ స్కోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే తల్లి, రైట్. గాయత్రి, స్టార్ట్ నాన్న. From all over the districts, crowds poured into the show. ఫ్రమ్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్, పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటి నుంచి కూడా జనాలు భయంకరంగా వచ్చారంటండి. ఎగ్జిబిషన్ జరిగితే మామూలుగా జరిగేదే కదా. పీపుల్ పోర్డ్ ఇన్ టు ది షో. ఆ షోకి చుట్టుప్రక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి జనాలు వచ్చారంట. చదువు తల్లి. Within a week of opening, in gate money alone, they collected nearly 500 rupees a day. విత్ ఇన్ ఏ వీక్ ఓపెన్ అయ్యి ఎంతకాలం అయింది? 1 వీక్ అయింది.
1 వీక్ లోపలే ఇన్ గేట్ మనీ అంటే ఎంట్రన్స్ కాడ కలెక్ట్ చేసే డబ్బు. అంటే టికెట్స్ పెడతారు చూసారా, ఆ టికెట్స్ alone they collected nearly 500 rupees a day. So nowadays 500 rupees a day is nothing అండి. మనం 500 రూపీస్ అంటే ఒక్క టికెట్ 500 ఉంటది. ఆ రోజుల్లో ఈ షో జరుగుతున్న రోజుల్లో ఏమైందంటే ఒక్కొక్క టికెట్ ఎంత ఉండేదంటే 25 పైసే లేదా 50 పైసే అలా ఉండేది ప్రైస్ టికెట్. అలాగా వీళ్ళు గేట్ మనీ ఒక్క రోజులోనే 500 రూపీస్ కలెక్ట్ చేయడం మొదలెట్టారంట. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ క్రౌడ్ దే ఆర్ పోరింగ్ ఇన్ విత్ ఎ టికెట్ ఆఫ్ జస్ట్ 25 పైసే. అర్థమవుతుందా తల్లి? తర్వాత నాన్న. Gaityland provides us with all sorts of fun and gambling and sideshows. సో గైటీల్యాండ్ లో జరిగేది ఏంటంటే మనకి ఫన్ దొరుకుతుంది, గ్యాంబ్లింగ్ దొరుకుతుంది, అలాగే సైడ్ షోస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు సర్కస్కి వెళ్ళారా క్లాస్లో ఎవరన్నా? ఎస్ సార్, నేను వెళ్ళాను సార్. Yes, sir. ఓకే. ఎగ్జిబిషన్కి వెళ్ళారా? Yes, sir. Yes, sir. ఎగ్జిబిషన్కి వెళ్తే చూడండి, ఒక చోట ఏమో పాపడ్స్ అమ్ముతుంటాడు, ఒక చోట ఏమో మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటాడు, ఇంకో చోట ఏమో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలాగా ఎగ్జిబిషన్ లో గైటీల్యాండ్ అనే ఎగ్జిబిషన్ ఏం చేసిందంటే జనాలకి ఫన్ ఉంది, గ్యాంబ్లింగ్ ఉంది, సైడ్ షోస్ కూడా మొత్తం అంత దీనికోసం జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంటండి. ఎంత జనాలు వస్తున్నారంటే రోజుకి ఎంత కలెక్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ప్లీజ్. 500 rupees, sir. 100 రూపీస్ వస్తుంది. రైట్, చదువు తల్లి. For a couple of annas in each booth, we could watch anything from performing parrots to crack motorcyclists looping the loop in the dome of death. సో ఈ గైటీల్యాండ్ లో చూడండి, కపుల్ ఆఫ్ అనాస్, అనా అంటే 1 పైసే అండి. ఒక 2 అనాస్ అనాస్ చూసారు ఎప్పుడన్నా మీరు క్లాస్ లో ఎవరన్నా? Yes, sir. ఓకే. అనాస చూస్తే 2 అనాస పెడితేనంటండి అక్కడ ప్యారెట్స్ పెర్ఫార్మింగ్ చూడొచ్చంట. అలాగే మోటార్ సైక్లిస్ట్ లూపింగ్ ఇన్ ద లూప్ ఇన్ ద డోమ్ ఆఫ్ డెత్. చూడండి, ఒక చిన్న డోమ్ ఉంటది. ఆ డోమ్ లో మోటార్ సైక్లిస్ట్ ఏం చేస్తాడంటే రౌండ్ గా ఇలా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడన్నా చూసారా మీరు అది టీవీలో అనేది? Yes, sir. సో ఈ గైటీల్యాండ్ లో కపుల్ ఆఫ్ అనాస్ పెడితే ఏమేం జరుగుతుందంట? పెర్ఫార్మింగ్ ప్యారెట్స్ చూడొచ్చంట, మోటార్ సైక్లిస్ట్ లూపింగ్ ఇన్ ద డోమ్ ఆఫ్ డెత్ చూడొచ్చంట. ఇవన్నీ కూడా గైటీల్యాండ్ లో ఉన్నాయంట. తర్వాత చదువు తల్లి. In addition to this, there were lotteries and shooting galleries where for an anna you always stood a chance of winning 100 rupees. ఓకే, ఇప్పుడు దీంతో పాటు ఇంకేం ఉన్నాయి చూద్దాం. దీంతో పాటు లాటరీస్ ఉన్నాయంట. లాటరీస్ అంటే తెలుసు కదా మీకు, ఒక చిన్న రింగ్ ఉంటది, రింగ్ విసరమంటాడు, దేని మీద పడితే ఆ వస్తువు మీద అని చెప్తాడు. ఎప్పుడైనా చూసారు అది ఎగ్జిబిషన్ లో? Yes, sir. షూటింగ్ గ్యాలరీస్ ఉన్నాయంట. ఒక చిన్న ఎయిర్ గన్ ఉంటది, వాల్ కేమో చిన్న చిన్న బెలూన్స్ పెట్టి దాన్ని ఒక 5 రూపీస్ 10 రూపీస్ తోటి మనం కాల్చమంటాడు. అది ఎప్పుడన్నా ఆడారా గేమ్? ఇవన్నీ కూడా ఒక అనా పెడితే మనం ఈ లాటరీస్ అన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ నెగ్గితే 100 రూపీస్ ప్రైజ్ మనీ అంటండి. ఫస్ట్ పారాగ్రాఫ్ అందరికి అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, నౌ కెన్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్? Yes, sir. గుడ్. I'll go with Lakshmi Priya. Yes, sir. What is the name of the exhibition? Gaityland, sir. Where was it held? Gaityland grounds, sir. Gymkhana grounds. Okay, Tali. Okay, now let us go to Tejasvi. Sir. What can we do for a couple of anas in the Gaityland? We can see performing parrots and motorcyclists looping in the dome of death, sir. Dome of death. Okay, Charishma. Sir. Apart from this, what else can you do enjoying in the Gaityland? Lotteries and shooting galleries, sir. Lotteries and shooting galleries.
వెరీ గుడ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అందరికి అర్థమైంది కదా హేమంత్? Yes, sir. ఓకే, కార్తిక్, ఎస్ సార్. చంద్రరావు, ఎస్ సార్. అర్థమైందా? ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైందా? ఎస్ సార్. గుడ్. సార్ మధ్యలో మీ వాయిస్ నా వాయిస్ కట్ అయిపోతుందా? ఎస్ సార్. నీకేనా అందరికీనా? నాకు తెలియదు కదా సార్, నాకు కట్ అవుతుంది సార్. ఓకే, సుప్రజ Sir. ఉన్నావా తల్లి? Yes, sir. ఓకే, అందరికి వాయిస్ బానే ఉందండి, లేకపోతే నీ ఒక్క అబ్బాయి ఒకరికి కట్ అవుతుందా? Voice బానే ఉంది సార్. వాయిస్ బానే ఉంది. అయితే నీ నెట్వర్క్ ప్రాబ్లం తల్లి, చూసుకున్నా. ఓకేనా? రైట్, గాయత్రి, సెకండ్ పారాగ్రాఫ్. There was a particular corner of the show which was in great favor. సో ఈ గైటీ ల్యాండ్ లో ఒక పర్టికులర్ కార్నర్ ఉందంటండి. ఆ కార్నర్ చాలా అందరికీ చాలా ఇష్టం అంట. ఏంటి, ఆ ప్రతి ఒక్కరికి ఎగ్జిబిషన్ లో ఏదో ఒక ఫేవరెట్ ఉంటది. అలాగా మన స్పీకర్ కి ఒక కార్నర్ ఉంది. ఆ కార్నర్ అందరికి చాలా ఫేవరెట్ అంట. చదువు తల్లి. Here, for a ticket costing 8 annas, you stood a chance of acquiring a variety of articles, pin cushions, sewing machines, cameras, or even a road engine. ఈ కార్నర్ ఎలాంటిది అంటే ఒక చిన్న లాటరీ టైప్ అన్నమాట. ఈ లాటరీలో ఏమేమి దొరుకుతాయంట? పిన్ క్వశ్చన్స్ ఉన్నాయంట. పిన్ క్వశ్చన్స్ అంటే తెలుసు కదండి, తలకాళ్ళు, పిల్లోస్. స్వింగ్ మిషన్స్ ఉన్నాయంట. స్వింగ్ మిషన్స్ ఉన్నాయంట. స్వింగ్ మిషన్ అంటే కుట్టు మిషన్. కెమెరాస్ ఉన్నాయంట. అండ్ ఈవెన్ ఏ రోడ్ ఇంజన్. రోడ్ ఇంజన్ అంటే రోడ్ రోలర్ కూడా ఉందంటండి అక్కడ. ఎవడన్నా లాటరీలో రోడ్ రోలర్ పెడతాడండి? చరిష్మా పెట్టరు కదా? No, sir. ఓకే, రోడ్ రోలర్ పెడితే దానికి ఏమన్నా నువ్వు లాటరీ వేస్తే ఆడతావా దాని మీద చరిష్మా? No, sir. నువ్వు ఆడవు కదా. వాట్ అబౌట్ అభిరామ్? ఎస్ సార్. చూసావా, గర్ల్స్ అయితే ఆడరు కానీ బాయ్స్ అయితే ఆడతారండి. కార్తీక్, రోడ్ రోలర్ నడిపావా? నడపలేదా? నో సార్. లక్ష్మీప్రియ నడిపావమ్మా? No, sir. నీకు Sir. రోడ్ రోలర్ ఎక్కాలనిపించలేదు ఇప్పుడు నీకు? అనిపించింది సార్, కానీ ఎక్కలేదు సార్. చూసావా అండి, అందరికీ అనిపిస్తుంది రోడ్ రోలర్ ఎక్కి కొంచెంసేపు డ్రైవింగ్ చేద్దామని అందరికీ అనిపిస్తుంది. సో అలాగా ఈ గైటీ ల్యాండ్ లో ఒక కార్నర్ లో వీడికి 8 అనాస్ గనక పెడితే టికెట్ కాస్ట్ ఎంతమ్మా చరిష్మా? 8 annas, sir. 8 అనాస్ పెడితే ఏమేమి వస్తాయంట? పిన్ క్వశ్చన్స్ వస్తాయి, షోయింగ్ మిషన్స్ వస్తాయి, కెమెరా వస్తుంది, అండ్ ఆ రోడ్ ఇంజిన్ కూడా. ఓకే, గాయత్రి కంటిన్యూ చదువుతుంది. On the evening, they drew a ticket number 1005, and I happened to own the other half of the ticket. సో ఒక రోజు ఈవినింగ్ ఏమైందంటే ఒక లాటరీ డ్రా ఓపెన్ చేశారంట. డ్రా తీస్తే టికెట్ నెంబర్ ఎంత? 1005. అండ్ ఐ హ్యాపెన్ టు ఓన్ ది అదర్ హాఫ్ ఆఫ్ ది టికెట్. సో టికెట్ 2 ముక్కలు అయిపోయింది ఇక్కడ. సో రెండో ముక్క వీడి దగ్గర టికెట్ కనిపించింది. చదువు తల్లి. Glancing down the list of articles, they declared that I became the owner of the road engine. చూడండి, గ్లాన్సింగ్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ దే డిక్లేర్డ్. వాళ్ళు ఎవరెవరో ఏమేమి విన్ అయ్యారు అన్నది డిక్లేర్ చేస్తూ వెళ్తున్నాడు. అప్పుడు మన లెసన్ చెప్తున్న వాడికి ఒక ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ ఏంటండి? రోడ్ ఇంజిన్ వచ్చిందంట. ఓకే, చదువునాను. Don't ask me how a road engine came to be included among the prizes. సో వీడు అంటున్నాడు, అసలు రోడ్ ఇంజిన్ దాంట్లో ఎందుకు పెట్టారని మాత్రం నన్ను అడక్కో అంటున్నాడు. ఏమండి, ఆ ప్రైజెస్ లో
పిన్ క్వశ్చన్స్ ఉన్నాయి, షోయింగ్ మిషన్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. ఏమండి ఇలాంటివి అంటే గిఫ్ట్ అనుకుంటాం. అసలు రోడ్ ఇంజిన్ ఎవడు పెడతాడు రా బాబు అంటున్నాడు. చదువు తల్లి. It is more than I can tell you. ఆ స్టోరీ అడిగితే మాత్రం చెప్పడం నా వల్ల కాదు అంటున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్ అర్థమైందండి అందరికీ? Yes, sir. గుడ్. లెట్ us go to నెక్స్ట్ పారాగ్రాఫ్. I looked stunned. సో ఆథర్ ఏమాడంటే ఎప్పుడైతే రోడ్ ఇంజిన్ వచ్చింది అన్నాడో హీ వాజ్ స్టన్డ్ అంట, షాక్డ్ అంట. ఆడికి ఇంకా ఆనందం పట్టట్లేదు. ఎంత ఆనందపడిపోతున్నాడు అంటే, బాబోయ్ నాకు వచ్చేసింది, ప్రైజ్ వచ్చేసింది, గిఫ్ట్ వచ్చేసింది అని చెప్పి చాలా ఆనందపడిపోతున్నాడంట. చదువు తల్లి. People gathered around and gazed at me as if I were some curious animal. సడన్ గా రోడ్డు మీదకి ఒక డైనాసర్ బతికొచ్చింది అనుకోండి, చరిష్మా ఎలా చూస్తుందండి? భయం వేస్తుంది సార్. భయం వేస్తుంది, వింత వేస్తుంది. ఏమండి అసలు క్యూరియస్ అంటాం. సో ఒక వింత జంతువు రోడ్డు మీదకి వస్తే దాన్ని ఎలా చూస్తామో అలాగా ఈ రోడ్డు రోలర్ నెగ్గిన మన ఆదరు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి జనాలన్నీ వింతగా చూడడం మొదలెడుతున్నారంట. చదువు తల్లి. Fancy anyone becoming the owner of a road engine, some persons muttered and giggled. Some persons muttered and giggled. Vocabulary తీయనన్నా లాస్ట్ లో. Look at the word giggle. Giggle అంటే చూడండి ఒకసారి. Laugh repeatedly in a quiet but uncontrolled way. సో ఎప్పుడైతే రోడ్ రోలర్ ఆడి నెగ్గాడు అని చెప్పాడో జనాలు ఆడికి వేసి నవ్వుకుంటున్నారంటండి. ఎవరికన్నా కెమెరా వస్తే ఆనందం ఉంటుంది, స్వింగ్ మిషన్ వస్తే ఆనందం ఉంటుంది, పిన్ క్వశ్చన్స్ వస్తే ఆనందం వస్తుంది. రోడ్ రోలర్ ఏంట్రా బాబు వీడికి అని చెప్పి అందరూ కూడా నవ్వుకోవడం మొదలెట్టారంట. చదివినన్నా. It was not the sort of prize one could carry home at short notice. సో ఓ పిన్ క్వశ్చన్, కెమెరా, స్వింగ్ మిషన్ వస్తే మనం ఏం చేస్తాము? బొట్టలో పెట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. బట్ వీటికి వచ్చింది ఏంటి? రోడ్ ఇంజిన్ వచ్చింది. దాన్ని ఏమన్నా జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చా మనం? వెళ్ళడానికి వీలు ఉండదు. ఏమండి? చదువు తల్లి. I asked the showman if he would help me to transport it. సో ఈ గైటీ ల్యాండ్ ని కండక్ట్ చేస్తున్న వాడిని అడిగాడంట. ఏమని? మాస్టరు నాకు దాన్ని ఇంటికి తీసుకెళ్తాను, నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా మీరు అని చెప్పి ఆథర్ అడిగాడంట. తర్వాత He merely pointed at a notice which decreed that all winners should remove the prizes immediately on drawing and by their own effort. సో ఎప్పుడైతే ఆ షోమ్యాన్ గైటీ ల్యాండ్ ఓనర్ని అడిగాడో ఆడు ఒక నోటీస్ చూపించాడంట గోడకి. ఆ నోటీస్ ఏమంటుందంటే, డిగ్రీ ఏమంటుందంటే, ఆల్ విన్నర్స్ షుడ్ రిమూవ్ ది ప్రైసెస్ ఇమీడియట్లీ ఆన్ డ్రాయింగ్ అండ్ బై దేర్ ఓన్ ఎఫర్ట్. ఎవడైతే ప్రైజ్ నెగ్గాడో వాడు తనంతట తాను తన సొంత ఖర్చులతోటి ఆ ప్రైజ్ మనీని అక్కడి నుంచి తీసుకు వెళ్ళాలి అని రోడ్డు మీద గోడకి ఒక నోటీస్ అంటించుంటే ఆ నోటీస్ ని చూపించాడంట. అర్థమైందేనన్నా ఇక్కడి వరకు? Yes, sir. ఓకే, తర్వాత చదువు తల్లి. However, they had to make an exemption in my case. సో హౌఎవర్ అలా పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు చిన్న కెమెరా నెగ్గాం అనుకోండి, కెమెరా సొంతంగా తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళామా చరిష్మా? తీసుకెళ్ళొచ్చు సార్. తేజస్వి, పిన్ క్వశ్చన్ ఒకవేళ కనుక నువ్వు నెగ్గావు అనుకో, పిన్ క్వశ్చన్ వెంటనే పట్టుకెళ్ళిపోవచ్చా లేదా? ఎస్ సార్. ఓకే, అలాగే సూయింగ్ మిషన్ గాయత్రి తీసుకెళ్ళిపోవచ్చా లేదా? Yes, sir. ఇప్పుడు అభిరామ్, రోడ్ ఇంజిన్ వెంటనే తీసుకెళ్ళిపోగలవా? నో సార్. అది తీసుకెళ్లాలంటే దాన్ని నడిపే డ్రైవర్ కావాలి, అది స్టార్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి, దానికి అంతా మెషినరీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేశారంటే వీటికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారంట. ఎవరికి? మన స్పీకర్ కి. ఏమన్నారు చూద్దాం. They agreed to keep the engine on the Gymkhana grounds till the end of their season, and then I would have to make my own arrangements to take it out. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యే వరకు, ఈ షో కంప్లీట్ అయ్యే వరకు నువ్వు
అక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఉంచుకోవచ్చు అంట రోడ్ ఇంజిన్. కానీ ఆ సీజన్ అయ్యేటప్పటికి వీడు ఈ హ్యావ్ టు మేక్ హిజ్ ఓన్ అరేంజ్మెంట్స్ టు టేక్ ఇట్ అవుట్. తనంతట తాను ఈ రోడ్ ఇంజిన్ ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఎప్పుడు లోపల తీసుకెళ్ళాలి తేజస్వి? Until exhibition last day, sir. ఎగ్జిబిషన్ లాస్ట్ డే లోపల అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని కండిషన్ పెట్టారంట. ఓకే, చదువు తల్లి. When I asked the showman if he could find me a driver, he just smiled. The fellow who brought it here had to be paid 100 rupees for the job and 5 rupees a day. సో వీడు ఆ ఓనర్ని అడిగాడంట, గురుగారు ఆ రోడ్ ఇంజిన్ నడపాలి కదా, ఆ రోడ్ ఇంజిన్ నడపడానికి నాకు ఒక డ్రైవర్ని చూస్తారా అంటే ఆడ అన్నాడంట, ద ఫెలో హూ బాట్ ఇట్ హియర్ హ్యాడ్ టు బి పేడ్ 100 రూపీస్ ఫర్ ది జాబ్. ఆడికి ఎంత కట్టాలంటమ్మా? 100 రూపీస్ కట్టాలంట. అది కాకుండా రోడ్ ఇంజిన్ నడిపినందుకు 5 రూపీస్ ఒక రోజుకి ఆడికి శాలరీ కింద ఇవ్వాలంట. సో ఇది కండిషన్. చూడండి, ఎన్ని రోజులు అయితే ఆ ఎగ్జిబిషన్ లో ఆ రోడ్ రోలర్ ఉంటుందో అన్ని రోజులకి వాడు ఎంత కట్టాలి? వాడు 5 రూపీస్ కట్టాలి. అది కాకుండా దాన్ని అక్కడి నుంచి ఎగ్జిబిషన్ తీసుకురావడానికి ఆడిని ఉపయోగించాడు కాబట్టి ఆడికి ఆల్రెడీ ముందుగా ఎంత ఇవ్వాలి? ఆడికి 100 రూపీస్ ఇవ్వాలంట. సో 100 రూపీస్ ప్లస్ ఎగ్జిబిషన్ జరిగినంత కాలం కూడా వాడికి 5 రూపీస్ పే చేయాలంట. చదువు తల్లి. I sent him away and made up my mind that if no one was going to draw it, I would just leave it to its fate. సో ఇక్కడ తను మన స్పీకరు డిసైడ్ చేసుకున్నాడు ఏమని, మేడప్ హిజ్ మైండ్ ఏమని, ఎవడు దాన్ని నడపడానికి రాకపోతే దాన్ని అక్కడే వదిలేస్తాను అని చెప్పేవాడు అనుకున్నాడంట. ఆ తర్వాత ఏమైంది? I got it down just as a novelty for the show. కంటిన్యూ. God, what a bother it has proved. సో వీడు అనుకుంటున్నాడు, నేను షోకి వచ్చి షోలో టికెట్ కొన్నందుకు నాకు నావెల్టీ కింద వచ్చింది, దాన్ని అలాగే ఉంచేసుకుంటాను, దాన్ని నేను ఏమి ఎక్కడికి తీసుకెళ్ళను అని చెప్పి ఆడంతటా ఆడు దేవుడికి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడంట. తర్వాత నెక్స్ట్ పేజీ. చదువు తెలుగు. Can't I sell it to some municipality? I asked innocently. ఆ గైటీ ల్యాండ్ ఓనర్ ని ఆడు అంటున్నాడంట, రోడ్ రోలర్ మున్సిపాలిటీ వాళ్ళకి ఉపయోగం ఉంటది కదా, సో నేను మున్సిపాలిటీ వాళ్ళకి అమ్మేసుకోవచ్చా అని చెప్పి వాడిని అడిగాడంట. అప్పుడు ఏమన్నాడు? He burst into a laugh. As a showman, I have enough troubles with municipal people. I would rather keep out of their way. సో ఆల్రెడీ గేటీ ల్యాండ్ కండక్ట్ చేస్తున్నవాడు అక్కడ షో కండక్ట్ చేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు కట్టాలి, మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ కావాలి. సో వీడు అంటున్నాడు, అలాగ అడగగానే ఆ ఓనరు వెంటనే నవ్వడం మొదలెట్టాడంట. ఆడు అంటున్నాడు, యాజ్ అ షో మ్యాన్ ఐ హ్యావ్ ఇనఫ్ ట్రబుల్స్ విత్ ది మున్సిపల్ పీపుల్. నాకు ఆల్రెడీ మున్సిపల్ పీపుల్ తోటి చాలా తలనొప్పులు ఉన్నాయి బాబు, నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళతోటి నేను ఎటువంటి డీల్స్ పెట్టుకోను అని చెప్పి అన్నాడంట. తర్వాత చదివినన్న. My friends and well-wishers poured in to congratulate me on my latest acquisition. సో ఎప్పుడైతే వీడి రోడ్ రోలర్ వచ్చిందో సాయంకాలం భయంకరమైన వాట్సాప్ మెసేజ్లు, భయంకరమైన ఫోన్ కాల్స్ రావడం మొదలైనవి అంట వాడికి. సపోజ్ 1 crore నెగ్గావు అనుకో తేజస్వి, నీకు 1 crore వచ్చింది అనుకుందాం, సార్ అందరూ విష్ చేస్తారా చేయరా నిన్ను? చేస్తారు సార్. అభిరామ్, నీకు 1 crore వచ్చినాయి అనుకో, సార్ నీ ఫోటో తీసుకొచ్చి నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటానా పెట్టుకోనా? సార్ వీడికి ఎప్పుడైతే ఇంత వచ్చిందని తెలిసిందో జనాలు ఏం చేశారంటే ఆయన వచ్చి అందరూ కంగ్రాచులేట్ చేయడం మొదలెట్టారంట. ఇది లేటెస్ట్ ఎక్విజిషన్ ఏంటి ఇక్కడ? రోడ్ ఇంజిన్ సార్. రోడ్ రోలర్ సార్. రోడ్ రోలర్ గురించి మాట్లాడుతున్నాడు. చదువు తల్లి. తర్వాత No one knew precisely how much a road engine would fetch.
All the same, they felt that there was a lot of money in it. సో జనాలకి నో వన్ న్యూ హౌ మచ్ మనీ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఆ రోడ్ రోలర్లో ఎంత డబ్బు ఉందన్నది ఎవరికి తెలియట్లేదు. అసలు ఎంత డబ్బు వస్తుందో తెలియట్లేదు. ఏమండి? సో అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బా రోడ్ రోలర్ అంటే ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ కొనుక్కున్నట్టు అందరూ ఫీల్ అయ్యి అండ్ నో కంగ్రాచులేట్ చేయడం మొదలెడుతున్నారంట. Even if you sell it as scrap iron, you can make a few thousands, some of my friends declared. కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారంట, అరే నీకు రోడ్ ఇంజిన్ వచ్చింది కదా, నువ్వు అట్లీస్ట్ దాన్ని స్క్రాప్ ఐరన్ కింద అమ్మేసుకున్నా నీకు ఒక మినిమం కొన్ని ఫ్యూ థౌజండ్స్ వస్తారా బాబు, నువ్వు సూపర్, నువ్వు చాలా గ్రేట్, సూపర్ ప్రైజ్ వచ్చింది నీకని చెప్పి అండ్ అందరూ పొగడ్డం మొదలెట్టారంట. తర్వాత తల్లి, Every day I made a trip to the Gymkhana grounds to have a look at my engine. సో మన స్పీకర్ యొక్క మెయిన్ పని ఏంటంటే పొద్దున్నే లేగడం, స్నానం చేయడం, బట్టలు వేసుకుని డైలీ జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ రోడ్ ఇంజిన్ చూడడం, వెనక్కి రావడం. అక్కడ రోడ్ ఇంజిన్ నాకు చూడడమే తప్ప దాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి డ్రైవర్ దొరకట్లేదు ఆడికి. ఏమండి? సో డైలీ ఆడి పని ఏంటంటే పొద్దున్నే లేగడం, వెళ్ళి జిమ్ఖానాకి గ్రౌండ్కి వెళ్ళడం, అక్కడ ఇంజిన్ చూసుకుని బ్యాక్ రావడం. సరే చదువుతల్లి. I grew very fond of it. వీడికి అది చాలా నచ్చిందంటండి. సాధారణంగా మనకి ఏదైనా ప్రైజ్ వచ్చింది అనుకోండి, పొద్దున్నే లేచిన వెంటనే ప్రైజ్ని చూసుకోమా. సో అలాగే వీడు ఏం చేస్తున్నాడంటే అదంటే చాలా ఇష్టం అయిపోయిందంట వీడికి. తర్వాత, I loved its shining brass parts. వీడికి ఆ బ్రాస్ పార్ట్స్ ఉన్నాయంట. సాధారణంగా బ్రాస్ పార్ట్స్ ఏముంటాయి చూడండి, ఫ్రంట్ మడ్గాడు లేకపోతే కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్ని కూడా బ్రాస్ తోటి చేస్తారు. అలాంటి బ్రాస్ తోటి అన్ని కూడా చాలా షైనింగ్ గా ఉండడం వల్ల వీటికి చాలా నచ్చిందంట అది. చదువు తల్లి. I stood near it and patted it affectionately, hovered about it, and returned home every day only at the close of the show. సో వీడి పని ఏంటంటే పొద్దున్నే వెళ్ళడం, అక్కడ బ్రాస్ పార్ట్స్ మీద ఎలాగండం, ఇలా దుమ్ము తులపడం, అండ్ సాయంకాలం షో అయిపోయిన తర్వాత ఇంటికి రావడం. అదే అటు రోజంతా ఆడి పని ఏంటంటే పొద్దున్న లేగడం, వెళ్ళడం, రోడ్ ఇంజిన్ చూసుకోవడం, మళ్ళీ సాయంకాలం వచ్చేయడం. చదువు తల్లి. I was a poor man. తర్వాత, I thought that after all my troubles were coming to an end. సో వీడు చాలా పేదవాడు అంటండి. పేదవాడు ఆ రోడ్ ఇంజిన్ చూడగానే వీడు ఏమనుకున్నాడంటే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతున్నాయి అమ్మయ్యా అని చెప్పి అది చాలా ఆనందపడ్డాడంట. How ignorant we are. How little did I guess that my troubles had just begun. సో వీడు ఏమనుకుంటున్నాడంటే అమ్మయ్యా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి, రోడ్ ఇంజిన్ అమ్మేస్తాను, నాకు బోల్డ్ వేలు వస్తాయి, దాంతో నేను హ్యాపీగా బతుకుతాను అనుకుంటే వీడు అనుకుంటున్నాడు జనాలు ఎంత పిచ్చోళ్ళండి, వీడు అసలు గెస్ చేయలేదంట ట్రబుల్స్ హ్యాడ్ జస్ట్ బిగాన్. సో వాడికి అప్పుడు అర్థమైంది వాడి యొక్క ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి అని. When the showman took down his boots and packed up, I received a notice from the municipality to attend to my road engine. సో ఒక రోజు ఏమైందంటే మన గైటీ ల్యాండ్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే వచ్చేసింది. అభిరామ్ వింటున్నావా? సార్ వింటున్నారా? లెసన్ వింటున్నారా అందరూని? సార్. సో మన గైటీ ల్యాండ్ ఎగ్జిబిషన్ చివరికి వచ్చేసిందండి. చివరికి వచ్చేసిన తర్వాత ఒక నోటీస్ వచ్చిందంట మున్సిపాలిటీ కాడి నుంచి. ఎవరికి వచ్చింది? మన ఆధార్కి వచ్చింది. ఏమనంటే రోడ్ ఇంజిన్ తీయబాబు అక్కడి నుంచి అని. తర్వాత, When I went there next day, it looked forlorn with no one about. తర్వాత రోజు వాడు అక్కడికి వెళ్ళాడంటండి. వెళ్ళి చూస్తే అక్కడ జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే అందరూ ప్యాక్ చేసేసుకున్నారు. ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత అన్ని తీసేస్తారు కదా, బ్యానర్స్ తీసేశారు, స్టీమర్స్ తీసేశారు, కలర్ లైట్స్ తీసేశారు, అన్ని తీసి అన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నారు. సో అదంతా డెజర్టెడ్ ప్లేస్ కింద కనిపిస్తుంది వాడికి. చదువు తల్లి. The ground was littered with torn streamers and paper decorations. గ్రౌండ్ అంతా చూస్తే అక్కడ కనిపిస్తుందంట అన్ని చిరిగిపోయిన ఫ్లెక్సీలు, ఏమండి తీసేసిన పేపర్ డెకరేషన్స్ అవి కనిపిస్తున్నాయి వాడికి. తర్వాత తల్లి. The showman had moved on, leaving the engine where it stood. It was perfectly safe anyway.
అక్కడ అన్ని షాప్స్ తీసేశారు, అన్ని తీసేసి అన్ని ప్యాకింగ్ అయిపోయింది. కానీ జిమ్ఖానా గ్రౌండ్స్ లో రోడ్ ఇంజిన్ మాత్రం అలాగే కనిపిస్తుందంట. రోడ్ ఇంజిన్ ఎవడన్నా పట్టుకెళ్తాడా, దుబ్బేస్తాడా? దుబ్బేయడానికి ఛాన్స్ లేదు. సో ఇట్ వాజ్ పర్ఫెక్ట్లీ సేఫ్ ఎనీవేర్. ఎక్కడ పెట్టినా రోడ్ ఇంజిన్ సేఫ్ గానే ఉంటుంది అని చెప్పి వాడు అంటున్నాడు. తర్వాత చదువుతల్లి. I left it alone for a few days, not knowing what to do with it. వీడు ఏం చేశాడంటే రోడ్ ఇంజిన్ ని అక్కడే కొన్ని రోజులు వదిలాడు, ఏం చేయాలో తెలియక వాడు. తర్వాత I received a notice from the municipality ordering that the engine should at once be removed from the ground, as otherwise they would charge rent for the occupation of the Gymkhana grounds. ఇప్పుడు ఇంకో నోటీస్ వచ్చింది వాడికి. ఎక్కడి నుంచి వచ్చింది నోటీసు? మున్సిపాలిటీ దగ్గర నుంచి వచ్చింది. ఏమని వచ్చిందంట నోటీసు? బాబు, నీ రోడ్ ఇంజిన్ తీయాలి అక్కడి నుంచి, లేని పక్షాన నువ్వు రోడ్ ఇంజిన్ ఆ గ్రౌండ్ లో పెట్టినందుకు రెంట కట్టాలి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు వీడికి నోటీస్ ఇచ్చారంట. చూసారా ఇటు ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అయినాయో? లెసన్ ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా. Yes, sir. Yes, sir. గుడ్. తర్వాత చదువు తల్లి. After deep thought, I consented to pay the rent, and I paid 10 rupees a month for the next 3 months. సో అలాగా ఎంతకాలం అయింది? 3 నెలలు అయిందంటండి. 3 నెలలు ఇటు రెంట్ కట్టడం మొదలెట్టిందంట. రెంట్కి ఎంత కడుతున్నాడు? రెంట్ నెలకి 10 రూపాయలు చెప్పిన 3 నెలల నుంచి రెంట్ కట్టడం మొదలు పెడుతున్నాడంట. అసలే పేదోడు, అసలే డబ్బులు లేవు వీడి దగ్గర. అలాంటిది ఆ రోడ్ ఇంజిన్ అక్కడ పెట్టినందుకు మున్సిపాలిటీ వాళ్ళు అడిగి రెంట్ కట్టమని నోటీస్ ఇచ్చేటప్పటికి నెలకి 10 రూపాయలు కట్టడం మొదలెట్టాడంట. చదువు తల్లి. Dear sirs, I was a poor man. Even the house which I and my wife occupied cost me only 4 rupees a month. చూడండి, వీడు ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడంట, వీడుని వాళ్ళ వైఫ్ని. ఆ ఇంటికి అద్దె ఎంతమ్మా గాయత్రి? 4 rupees per month, sir. రోడ్ ఇంజిన్ కి రెంట్ ఎంత కడుతున్నాడు? 10 rupees a month. పరిస్థితి చూసావు ఎలా ఉందో? పరిస్థితి చూడండి, వాడికేమో రెంటే 4 రూపాయలు, దీనికేమో 10 రూపాయలు కడుతున్నాడంట. చదువు తల్లి. And fancy my paying 10 rupees a month for the road engine. వీడు రోడ్ ఇంజిన్ కోసం నెలకి 10 రూపాయలు చెప్పున కడుతున్నాడంట. తర్వాత తల్లి. It cut into my slender budget, and I had to pledge a jewel or two belonging to my wife. And every day my wife was asking me what I proposed to do with this terrible property of mine, and I had no answer to give her. ఇప్పుడు వీడి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, ఆదాయం ఏమో చాలా తక్కువ వాడికి, దానికేమో రెంట్ ఏమో 10 రూపాయలు. ఆఖరికి వీళ్ళ వైఫ్ దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకుని దాన్ని తాకట్టు పెట్టాడంటండి. తాకట్టు పెట్టిన తర్వాత వీళ్ళ వైఫ్ ఏమన్నా తిన్నంగా ఉంటుందా మరి? ఏమండి, ఏం చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు? అది ఏం చేస్తావు ఆ ప్రాపర్టీ తోటి ఏం చేస్తావు? ఆ టెరిబుల్ ప్రాపర్టీ, ఆ రోడ్ రోలర్ తోటి ఏం చేస్తావు? రేపు ఇంకొక వడ్డానం పట్టుకెళ్తావా, రేపు ఇంకో నక్క పట్టుకెళ్తావా అని చెప్పి రోజు వాళ్ళ ఆడిని అడగడమే. ఆడికేమో దానికి ఆన్సర్ ఇవ్వడానికి జవాబు లేదు. తర్వాత ఏమైంది? I went up and down the town offering it for sale to all and sundry. వీడు ఏం చేశాడంటే, ఆల్ అండ్ సన్డ్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అది అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో. ఆల్ అండ్ సన్డ్రీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మొత్తం టౌన్ అంతా తిరిగి ఏం చేశాడంటే, కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం మొదలెట్టాడంట. బాబు, నా దగ్గర రోడ్ రోలర్ ఉంది, ఎవరన్నా కొనుక్కుంటారా? బాబు, నా దగ్గర రోడ్ రోలర్ ఉంది, ఎవరన్నా కొనుక్కుంటారా అని చెప్పి అందరినీ అడగడం మొదలెట్టాడంట. తర్వాత ఏమైంది తల్లి? Someone suggested that the secretary of the local cosmopolitan club might be interested in it. అప్పుడు ఒకడు సలహా ఇచ్చాడంట, బాబు, ఇక్కడ లోకల్లో కాస్మోపాలిటన్ క్లబ్ ఉంది, దాని యొక్క సెక్రటరీ దాన్ని ఏమన్నా కొనుక్కుంటాడేమో, ఒకసారి అడగండి అని చెప్పి దానికి సలహా ఇచ్చాడంట. ఆ తర్వాత ఏమైంది? When I approached him, he laughed and asked what he should do with a road engine. వాడిని వెళ్ళి సెక్రటరీని కలిసాడంట. సెక్రటరీని కలిసిన తర్వాత సెక్రటరీని అడిగితే సెక్రటరీ అన్నాడంట నవ్వుతూ, బాబు, నేను రోడ్ రోలర్ తీసుకొని
నేనేం చెయ్యాలి, నేనేం చేసుకోను అని అన్నాడంట. తర్వాత I'll dispose of it at a concession for you. వీడు అంటున్నాడు, ఆథర్ అంటున్నాడు, సార్ మీరు రోడ్ రోలర్ కొనుక్కోండి, నేను దాన్ని తగ్గించేసి ఇస్తాను మీకు అని చెప్పి ఆ కాస్మోపాలిటన్ క్లబ్ సెక్రటరీ తోటి అన్నాడంట. You have a tennis court to be rolled every morning. I began, and even before I saw him smile, I knew it was a stupid to say. సో కాస్మోపాలిటన్ క్లబ్ కి ఒక టెన్నిస్ కోర్ట్ ఉందంటండి. టెన్నిస్ కోర్ట్ లో టెన్నిస్ గ్రౌండ్ ఉంటది కదా, లాన్ టెన్నిస్ ఉంటది కదా, ఆ లాన్ టెన్నిస్ ని సాఫ్ట్ చేయాలంటే మీకు రోడ్ రోలర్ కావాలి కదా. ఆ రోడ్ రోలర్ మీరు కొనుక్కొని ఆ టెన్నిస్ కోర్ట్ ని మీకు వాడుకోండి అని చెప్పే లోపలే ఆడు ఒక వెర్రి వెటకారమైన నవ్వుతోటి వాడు అన్నాడంట. అది ఆడికి అర్థమైందంట. ఏం అర్థమైంది చూడండి. You have a tennis court to be rolled every morning. I began, and even before I saw his smile. అడక్క ముందే ఈ టెన్నిస్ కోర్ట్ అనగానే వాడు ఒక చిన్న నవ్వు నవ్వి అన్నాడంట, నేను మాట్లాడేదంతా స్టూపిడ్ రా బాబు, నాతో ఇంక చెప్పక మాటలు రోడ్ రోలర్ గురించి చెప్పకు అన్నాడంట. తర్వాత చదువు తల్లి. Next, someone suggested, see the municipal chairman. ఇప్పుడు ఆ టౌన్ లో ఇంకొకటి చిన్న సలహా ఇచ్చాడంట. ఏమన్నాడంటే, సార్ కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళారు, పని అవ్వలేదు, బెటర్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని అన్నాడంట. He may buy it for the municipality. మున్సిపాలిటీ వాళ్ళు దేనికోసం వాడతారు, రోడ్లు వేయడానికి వాడతారు కదా, దానికోసం మున్సిపాలిటీ వాళ్ళు కొనుక్కుంటారేమో, ఒకసారి ట్రై చేయండి అని అన్నాడంట. With great trepidation, I went to the municipal office one day. సో ట్రిపిటేషన్ అంటే ఎంతూజియాజం ఆర్ యాంగ్జైటీ. ట్రిపిటేషన్ అంటే అర్థం ఏంటండి, చాలా ఆతృతతోటి ఈయన ఏం చేశాడంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడంట ఒకరోజు. I buttoned up my coat as I entered the chairman's room and mentioned my business. ఆయన మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మొత్తం కోట్ బటన్లు అవి పెట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన మున్సిపల్ చైర్మన్ గారికి సలహా అడగడానికి రెడీ అయ్యాడంట. ఏమైంది అప్పుడు? I was prepared to give away the engine at a great concession. చైర్మన్ తోటి అంటున్నాడు, చైర్మన్ గారు నేను చాలా తక్కువ ప్రైస్ కి ఆ రోడ్ ఇంజిన్ మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడంట. I started a great harangue on municipal duties. ఆగుతల్లి, హరాంగ్వి అంటే ఒక యాంగ్రీ స్పీచ్ అండి. రాసుకోండి, మీనింగ్ రాసుకోండి. అక్కడ రాసుకుంటున్నారా? హరాంగ్వి అంటే అర్థము ఒక యాంగ్రీ స్పీచ్ అండి. సో చైర్మన్ ముందు కూర్చొని ఆయన కోపంగా మున్సిపల్ డ్యూటీస్ గురించి మాట్లాడుతున్నాడంట. కోపంగా మున్సిపల్ డ్యూటీస్ గురించి ఏం మాట్లాడతాడు? సార్ రోడ్లు ఇన్ని గుంటలు పడిపోయినాయి, డ్రైనేజీలు చెత్తగా ఉంటున్నాయి, ట్యూబ్ లైట్లు ఎలగట్లేదు, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మున్సిపాలిటీ వాళ్ళు, అవును కదా. సో ఆ మున్సిపాలిటీ డ్యూటీస్ గురించి వాడు చాలా కోపంగా మాట్లాడడం మొదలెట్టాడంట. తర్వాత The regime of this chairman and the importance of owning a road roller, but before I was done with him, I knew there was a greater chance of my selling it to some child on the roadside for playing with. సో రెజీమ్ అమ్మ, ఇది దీన్ని ఎలా చదువుతాం గాయత్రి? Regime, sir. మున్సిపల్ డ్యూటీస్ గురించి మాట్లాడుతూ చైర్మన్ గారికి యొక్క డ్యూరేషన్, రెజీమ్ అంటే పీరియడ్ ఆఫ్ రూలింగ్. తర్వాత వీడు మున్సిపాలిటీలతో ఏం మాట్లాడతాడు? సార్ రోడ్లు బాగాలేవు, మీకు రోడ్ రోలర్ లేదు, ఇది అది అని చెప్పి వాడిని మున్సిపల్ చైర్మన్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే వీడికి అర్థమైపోయింది, ఒరే బాబు అది రోడ్డు మీద వెళ్తున్న చిన్న పిల్లోడికి అమ్ముకోవడం బెటర్, ఆడైనా కొనుక్కుంటాడేమో కానీ మున్సిపాలిటీ వాడు కొంటాడనిపిస్తుంది వాడికి. ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీ వాళ్ళు కొనే సూచనలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఏమనుకున్నాడు, ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నాడు? రోడ్డు మీద ఆడుకుంటున్నా చిన్న పిల్లవాడికి అమ్ముకుంటే బాగుంటదేమో, బెటర్ ఏమో అని చెప్పి అనుకుంటున్నాడు. ఇక్కడితో ఆపుదామా తల్లి? ఇక్కడ వరకు అర్థమైందా? అభిరామ్ ఉన్నాడా? సార్ అర్థమైంది అక్కడ వరకు? సార్
సార్ ఎస్ సార్ ఎవరికి అర్థమైందా? లక్ష్మీ ప్రియ, Yes, sir. సుప్రజ, ఎస్ సార్. తేజస్వి. ఎస్ సార్. నేను రేపు మళ్ళీ అడుగుతానండి, లెసన్ అడుగుతాను. నాకు ఎక్కడి వరకు అయ్యిందో లెసన్, అక్కడ వరకు నాకు రేపు స్టోరీ మళ్ళీ చెప్పాలి. సో ఇక్కడ వరకు మీరు రేపు చదువుకొని చదువుకున్న తర్వాత ఈ ఈ ఈ పారాగ్రాఫ్ ని రేపు నాకు మళ్ళీ నెరేట్ చేయాలి. సాధారణంగా ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఒక్కసారి చదువుకుంటే చాలండి, పిక్చరైజ్ చేసుకుంటే చాలు. ఓకేనా? Yes, sir. ఓకే, సో షల్ వి ఎండ్ దిస్ క్లాస్ ఫర్ టుడే? Right, we'll meet in tomorrow's class, Nana. Okay, Nama? Yes, sir. థ్యాంక్ యూ సార్. Karishma, థ్యాంక్ యూ సార్. Sir. చెప్పిన టాస్క్ గుర్తుంది కదా తల్లి? Okay, sir. Okay, Nana. Right. We'll meet in tomorrow's class. Okay, Tali? Yes, sir. Okay, Nana. Bye. Have a nice day. Bye. Thank you. థ్యాంక్ యూ Thank you, sir. Thank you, Nana? sir. Thank you, Nana. Thank you. Bye-bye.